తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొని తండ్రిని భావోద్వేగంగా స్మరించుకున్నారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవలు అజరామరమని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ పేరు సూర్యచంద్రులు ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో బతికే ఉంటుందన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు, నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిమాన నాయకుడిని స్మరించుకున్నారు. పూలమాలలు వేసి, అంజలి ఘటిస్తూ ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని, ఆయన చేసిన సేవలను భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ పేరు కేవలం 3 అక్షరాలు కాదు. అది తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఒక చరిత్ర. తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన పేరు చెరగని ముద్రగా నిలుస్తుంది అని బాలకృష్ణ అన్నారు. సినీ రంగంలో ఎన్టీఆర్ సాధించిన ఘనతలు అపూర్వమని బాలకృష్ణ తెలిపారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశంతో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలిచిన మహనీయుడని కొనియాడారు. పురాణ పాత్రల నుంచి సామాజిక పాత్రల వరకు ఆయన చూపిన వైవిధ్యం దేశవ్యాప్తంగా నటనకు కొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు. కళామాత సేవలో ఎన్నో సాహసోపేతమైన ప్రయోగాలు చేసి, నటనాచార్యుడిగా గుర్తింపు పొందారని చెప్పారు. రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి, అప్పటివరకు కొద్దిమందికే పరిమితమైన రాజకీయాలను సామాన్య ప్రజల వరకు తీసుకెళ్లిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. పేదల ఆకలి బాధను అర్థం చేసుకున్న నేతగా, 2 కిలోల బియ్యం పథకం, వృద్ధాప్య పింఛన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడంలో ఎన్టీఆర్ పాత్ర చిరస్మరణీయమని, తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. తెలుగు గంగ, గాలేరు నగరి వంటి భారీ ప్రాజెక్టులతో రాష్ట్రాభివృద్ధికి పునాదులు వేసిన నాయకుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలు నేటికీ దేశవ్యాప్తంగా ఆదర్శంగా అమలవుతుండటం ఆయన దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లాలన్న ఆలోచనతో పనిచేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని, నందమూరి కళ్యాణ్ రామ్ తదితర కుటుంబ సభ్యులు సైతం ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించారు. అలాగే పలువురు టీడీపీ నేతలు, అభిమానులు ఘాట్ వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోనూ ఎన్టీఆర్ విగ్రహాల వద్ద పూలమాలలు వేసి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిమానులు తమ అభిమాన నాయకుడిని స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడమే తమ బాధ్యత అని బాలకృష్ణ పేర్కొన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో బతికే ఉంటారు. ఆయన చూపిన బాటలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అని ఆయన వ్యాఖ్యానించారు.